ఏంటంటే ఎవరైనా సరే ఎవరి డెస్టినీని వాళ్ళే సృష్టించుకోవాలంట. సృష్టించుకోవాలి అంటే ఏంటి? మనం ఈ పని చెయ్యాలి, ఇది సాధించాలి అనే అనే పట్టుదలతో చెయ్యాలి అని ఒక సెలబ్రిటీ చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనం ఊహించమన్నమాట మన డెస్టినీ మన కళ్ళ ముందుకు వచ్చింది. మనం అసలు గెస్ కూడా చేయలేము. ఇది ఏంటి మనం ఊహించంది కదా, మనం అసలు ఆలోచన మన మైండ్లో కూడా ఉండదన్నమాట. అలా మన ముందుకు వచ్చింది అనుకోండి, దాని గురించి మనం ఎలా డెస్టినీ తీసుకొని ముందుకు వెళ్ళామనుకో, మనం మునుగుతామో వెళ్తామో తెలియదు. ఎలా డెస్టినీ తీసుకుంటాం? ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళే డెస్టినీ తీసుకోవాలి. ఇది చేయాలి నేను అనుకున్న వాళ్ళే తీసుకోవాలి. ఏదైనా సరే చేయాలి అనుకున్న వాళ్ళే తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఉపయోగం ఎవరికైనా. అవునా? దాన్ని వాళ్ళ డెస్టినీలోకి వచ్చామంటూ మంచి జరిగేది. ఇప్పుడు అనుకోకుండా మన డెస్టినీలోకి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళు మనం మార్చగలమా? వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఆలోచనని మార్చగలమా? మనస్ఫూర్తిగా మన జీవితంలోకి ఎవరినైనా ఆహ్వానిస్తే వాళ్ళకి మంచి చేస్తాం ఎవరైనా సరే. అవునా? అనుకోకుండా వచ్చిన వాళ్ళంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలన్నది తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా డెస్టినీ ఏమీ ఉండదు కదా. తెలుసుకోకుండా ఉంటుందా? డెస్టినీ అనేది ఓన్గా అప్పటికప్పుడు ఎవరు తీసుకుంటారు? ఎవరైనా తీసుకుంటారా? అప్పటికప్పుడు తీసుకునేవాళ్ళే రాంగ్ స్టెప్లు వేసి జీవితాన్ని పాడు చేసుకుంటారు. అవునా? ఏ జోళ్ళైనా సరే ఒక డెస్టినీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది తీసుకున్న మనిషికి ఉపయోగం ఉండాలి, చూసే వాళ్ళకి కూడా నోరు తెరవాలన్నమాట. అయ్యో ఇలా జరిగిందా, ఇలా జరిగింది అంటే గాడ్ గుర్తు రావాలన్నమాట వెంటనే. గాడ్ ఎంత మెరకిలే కదా అనుకోవాలన్నమాట. అలాంటి జరిగితే నాకు భలే ఇష్టం. ఓ గాడ్ ఎంత మెరకిలే కదా, అలాంటివి జరిగితే అసలు ఈ లోకంలో ఉన్న సరుకు అంతా నా దగ్గర ఉన్నట్టుండేది. అంత హ్యాపీ నాకు. అలాంటి డెస్టినీ అంటే నాకు ఇష్టం.